హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు వంట విత్ జాష్వాస్. ఈరోజు నేను మీ ముందుకి ఒక ఫేమస్ పనీర్ రెసిపీతో వచ్చాను. అదే పనీర్ టిక్కా మసాలా. ఇది రోటీ, నాన్ మరియు చపాతీలోకి బాగుంటుంది. వితౌట్ ఫర్దర్ అడు లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ రెసిపీ. ముందుగా పనీర్ మ్యారినేషన్ కోసం 4 టీ స్పూన్ల పెరుగు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ మరియు అర టీ స్పూన్ ఉప్పు వేసి 1 టీ స్పూన్ నూనె, 1 టీ స్పూన్ కసూరి మేతి, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి బాగా మిక్స్ చేసి 1 టీ స్పూన్ కార్న్ఫ్లవర్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసి ఇప్పుడు దీనిలో కట్ చేసుకున్న క్యాప్సికమ్, టమాటోస్, ఉల్లిపాయ మరియు 250 గ్రామ్ పనీర్ వేసి బాగా మిక్స్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం ఒక ప్యాన్లో 1 కప్పు నీళ్లు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 మీడియం సైజ్డ్ ఉల్లిపాయ కట్ చేసుకున్నది, 2 పెద్ద టమాటోస్ కట్ చేసుకున్నవి, 4 ఎండుమిర్చి, 2 యాలకులు, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా ఉడికించి చల్లార్చి మిక్సీ పట్టి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ నూనె మరియు 1 టేబుల్ స్పూన్ బటర్ వేసి 1 కప్పు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నది వేసి వేయించి ఇప్పుడు 1 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నది వేసి కలుపుకొని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు దానిలో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా ఫ్రై చేసి మిక్సీ పట్టి పక్కన ఉంచుకున్న మసాలా వేసి నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పైకి తేలే స్టార్ట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు మరియు చక్కెర వేసి బాగా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి మరుగనివ్వాలి. ఇప్పుడు మరో ప్యాన్లో 1 టీ స్పూన్ బటర్ వేసి మ్యారినేట్ చేసి పక్కనుంచుకున్న పనీర్ని వేసి అన్ని వైపులు బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు దీనిని స్క్యూవర్స్లో పెట్టి ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న వెజిటేబుల్స్ మరియు పన్నీర్ని బాగా తిప్పుతూ అన్ని వైపులు ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ కాస్త వేగిన తర్వాత పనీర్ని సెపరేట్ చేసి వెజిటేబుల్స్ని సెపరేట్ చేసి తీసి పక్కన ఉంచుకోవాలి. పనీర్ని ఇంకో 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేసి తీసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ మూత తీసి మిగిలిన మసాలా వేసి 4 టేబుల్ స్పూన్ల నీళ్లను వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై చేసి పక్కనుంచుకున్న పనీర్ని వేసి మిక్స్ చేసి 1 టీ స్పూన్ కసూరి మేతిని వేసి 2 నిమిషాలు మూతపెట్టి వేగనివ్వాలి. ఇప్పుడు మూత తీసి 1 టీ స్పూన్ బటర్ మరియు కొత్తిమీర తరుగు ఫ్రెష్ క్రీమ్ని వేసి దించేయడమే. అంతే, పనీర్ టిక్కా మసాలా రెడీ. రెసిపీ నచ్చితే వీడియోని లైక్, షేర్ మరియు కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీల కోసం వంట విత్ జాష్వాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ కుకింగ్!